హైదరాబాద్ బేగం బజార్లో బాలయ్యబాడ బస్తీ వాసుల ఆందోళన చేపట్టారు. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. ఆసుపత్రి రహదారి కోసం తమ ఇళ్లను ఖాళీ చేయమనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 ఏళ్ల నుంచి జీవనం సాగిస్తున్న తమ ఇళ్లను కూల్చవద్దు అని ప్రభుత్వాన్ని వేడుకున్నారు బాధితులు. మా అమ్మలు నాన్నల తాతల దగ్గర నుండి 100 సంవత్సరాల నుండి ఇండ్లు ఉన్నాయి. 196 గజాలు మాది. ఇక్కడ ఉన్న ఒక 40 ఇండ్లు ఉన్నాయి. ఒక 100 కుటుంబాలు ఉన్నాయి అన్నమాట. ఈ 100 కుటుంబాలకి ఎవరికి కూడా ఇంటిమేషన్ లేకుండా ఏం లేకుండా ఉస్మానియా కడతా అనేసి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ ప్రాజెక్ట్ అనేది మాకు అసలు ఇష్టం లేదు. అసలు ఇష్టం లేనప్పుడు మమ్మల్ని అడగాలి. ఆయన ఏదైతే ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు పబ్లిక్ నుంచి, ఎందుకంటే పబ్లిక్ ద్వారా ఎన్నుకోబడిండు ఆయన. ఎందుకు గెలిపించినామంటే బీదలకు న్యాయం చేస్తాడు, తర్వాత ఇంటింటికి ఒక జాబ్ ఇస్తాడు, ఇంటింటికి ఒక ఉపాధి కల్పిస్తాడు. ఇంకేమన్నా బస్సు అని ఫ్రీ బస్సు పెట్టిండు. ఎవరికి ఉపయోగపడుతుంది? వాన్ లాభం కోసము పెట్టిండు ఆ ఫ్రీ బస్సు కూడా. ఫ్రీ బస్ ఎక్కిన వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు. ఆడోళ్ళకేమో ఫ్రీ అంట, మగోళ్ళకేమో డబల్ టికెట్ అంట. ఇది ఎక్కడి న్యాయము? ఉస్మానియా హాస్పిటల్ కడతామని చెప్పేసి ఈ కమర్షియల్ ఏరియాలో కడతామని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కట్టొద్దు అన్నాం. అయినా కూడా 1000 మందికి మంచి చేస్తామని చెప్పేసి కడుతున్నారు. ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ కడుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క అసెంబ్లీలో గానీ ఎక్కడైనా సరే ఏమంటున్నాడు ఆయన, 1000 మందికి న్యాయం జరిగినప్పుడు 100 మందికి అన్యాయం అనేది అవుతుంది అని అంటున్నాడు ఆయన. 100 మంది ఏమన్నా ఫ్రీగా వచ్చినారా సార్? ప్రతి ఒక్కడు ఇవాళ మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు కష్టం జీవితం పోతున్నాడు ఆయన. ప్రతి ఒక్క రూపాయి కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు. ఎందుకు కట్టుకున్నాడు? గవర్నమెంట్ తో మాకు ఏం అవసరం ఉంది అని చెప్పి కట్టుకున్నారు ప్రైవేట్ గా. ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్ ప్రతి ఎందుకు కడుతున్నాం సార్? ఓన్ ప్రాపర్టీ అని చెప్పేసి కడుతున్నాం మేము. ఇన్ని సంవత్సరాల నుంచి, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నా స్కూలింగ్, నా ఎడ్యుకేషన్, నా ఆఫీస్, ఎవ్రీథింగ్, నా ఎమోషన్ మొత్తం ఇక్కడనే స్టార్ట్ అయింది, ఇక్కడనే ఎండ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సడన్ గా మీరు వచ్చేసి మేము ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ కడుతున్నాము, మీకు వే లేదని కాదు సార్. దీని వెనకాలనే మీకు వే ఉంది, మీరు అక్కడ ఆప్షన్ ఉంది, మీరు వెళ్ళొచ్చు.